ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం రోజున మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు అనేది తిరగబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా జరగబోయేటువంటి సంఘటన అనేది మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క నిర్ణయాలను, మీ యొక్క భవిష్యత్తు మార్గాన్ని మార్చేసే విధంగా ఉండబోతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరు? కుటుంబంలోని మహిళనా, లేదంటే ఉద్యోగం స్థలంలోని, లేదంటే సహోద్యోగిని, లేదంటే చాలా కీలకంగా దూరమైనటువంటి బంధమా? ఇది తెలుసుకోవడానికి పూర్తిగా మీ యొక్క దినఫలితాలు శ్రద్ధగా వినండి అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు అయితే ప్రయత్నించండి. చివరిలో మేము చెప్పేటువంటి ఈ యొక్క చిన్న పరిహారం, శక్తివంతమైనటువంటి పరిహారం కూడా ఉందండి. మరి ఆ యొక్క పరిహారం పాటించడం వల్ల మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలు లేనటువంటి వారైతే ఎవరు కూడా ఉండరు కదండి. ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి సమస్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో మనం ఉన్న చోట మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే వితిన్ 24 hours లో ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన గురువుగారు అయితే స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులండి. ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో కాల్ చేయండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా తప్పించుకున్నటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశికులను మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వ్యక్తులు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరికైతే శని ప్రభావం అనేది వీరిని అధికంగా ఉండబోతుందండి. అంటే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున వీరికి ఎక్కువగా కలగబోతుంది. కాబట్టి దీనివల్ల మీరైతే లోతైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారనే చెప్పాలండి. అంతర్ముఖ స్వభావం కలిగి ఉండేటువంటి వారని చెప్పాలి. కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది ఎదురైతే వీరికి అవసరమైతే మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక అదేవిధంగా అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే కనుక చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. లోతైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క భావనలు అనేవి బయట పెట్టరండి. అసలు ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడు కూడా వీరు ముందుంటారని చెప్పాలండి. న్యాయం కోసం పోరాడేటువంటి స్వభావం కలవారన్నమాట. కొంచెం ఒంటరిగా ఉండాలి అని అనుకున్నటువంటి స్వభావం కూడా కలవారండి. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ యొక్క బంధాన్ని కాపాడుకుంటూనే ఉంటారు. కానీ వారిని బాధ పెట్టినటువంటి వారిని అంటే మళ్ళీ వారి దగ్గరికి రావడం కానీ ఇలా అసలు చాలా అంటే చాలా కష్టమనే చెప్పాలి. అందుకే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీతో సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకంగా ఈ రోజున ఉదయం నుండి మీ యొక్క మనసులో ఒక గందరగోళము అనేది ఉంటుంది. మరి ఆ యొక్క స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు. కానీ మధ్యాహ్నం తర్వాత మీరు ఆ యొక్క స్త్రీ ద్వారా ఒక వార్త లేదంటే మాటలు మీలో ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తాయి కూడాను. ఇక చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఆమె వెళ్ళే పూర్తవుతుందండి అన్నమాట. మీరు అనుకున్నటువంటి కొన్ని సహాయం అనేది కూడా ఆమె నుండి మీకు వస్తుంది. కుటుంబంలో ఒక మహిళ తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కూడా మీ ఇంట్లో ఆనందము అనేది చేకూరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులైతే ఒక మహిళ సహోద్యోగి ద్వారా మీకు అందించినటువంటి ఒక మంచి అవకాశం కూడా వస్తుంది. కొంతమంది అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చారన్నమాట. అంటే ఆమె చెప్పేటువంటి ఒక మాట అనేది మీకు షాక్ కలిగించబోతుంది. కానీ మీ యొక్క అంతా కూడా మీ మంచికే, తప్పకుండా మీరైతే గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకైతే శుభ సూచనలు అయితే చాలా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరైతే పొందేటువంటి అవకాశం కూడా చాలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వ్యాపారస్తులకైతే మహిళ సపోర్ట్ లేదంటే మీ యొక్క భాగస్వామి ద్వారా లాభం చేకూరేటువంటి అవకాశం ఉందండి. దూరమైనటువంటి బంధము అనేది దగ్గర అవుతుంది. భార్య లేదంటే తల్లి లేదంటే వీరి ద్వారా ఒక మంచి శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. వివాహం కోసం ఎదురు చేసేటువంటి వారికి కూడా శుభ ప్రయత్నం అయితే మొదలు కాబోతుంది. ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే కనుక తలనొప్పి లేదంటే ఒత్తిడి అనేది ఉండవచ్చండి. ఎక్కువగా ఆలోచనలు అనేవి తగ్గించుకోండి. సాయంత్రం ప్రశాంతంగా గడపండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చినటువంటి రంగులు వచ్చేసి బ్లూ కలర్ అండి. అలాగే నీలము, గోధుమ, లేత ఆకుపచ్చ
ఆకుపచ్చ ఇటువంటివి అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. లేత ఆకుపచ్చ లేదంటే ఈ రంగులు మీకు దుస్తువులు ధరించడం వల్ల కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 8 మరియు 4. ఈ సంఖ్యలతో సంబంధించినటువంటి విషయాలు ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. ఇక పశ్చిమ దిక్కు ప్రయాణము అనేది కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క దిశగా వెళ్ళేటువంటి పనులు మీకు ఎంతో కూడా విజయాన్నివంతం అవుతాయన్నమాట. ఇక ముఖ్యంగా అంటే ముఖ్య సూచన అండి, ఈ రోజున ఒక స్త్రీ వల్ల జరిగేటువంటి సంఘటన మీకు తేలికగా తీసుకోకండి. ఆమె మాటల్లో మీ యొక్క భవిష్యత్తు మార్గము అనేది దాగి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆమె యొక్క సూచన అనేది మీ యొక్క జీవితానికి ఒక కొత్త వెలుగులా చూపించబోతుంది. మీరు నిజంగా షాక్ అవుతారన్నమాట. కానీ ఆ యొక్క షాక్ అనేది ఆనందకరమైనటువంటి మార్పును సంకేతాలను అని కూడా ఈ యొక్క విషయానికి అయితే గుర్తు చేసుకోండి. ఇక మీ యొక్క జీవితంలో శని ప్రభావం తగ్గడం ఉండడానికి అయితే మీరైతే నల్ల నోములు దానం చేయడం ఇటువంటివన్నీ కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఒక పేద మహిళలకు బట్టలు కూడా దానము అనేది ఇవ్వండి. సాయంత్రం దీపం వెలిగించుకోండి. శనిగ్రహ ప్రార్థన అనేది కూడా చేసుకుంటూ ఉండండి. ఈ రోజున ఒక స్త్రీ రూపంలో ఒక అదృష్టం అనేది మీ ముందుకు రాబోతుంది. ఆమెను గౌరవించండి. ఆమె యొక్క మాటలను తప్పకుండా వినండి. ఆమె మీ యొక్క జీవితంలో ఒక కొత్త దిశగా మారబోతుంది అని కూడా తీసుకురావచ్చు. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు కూడా తప్పకుండా అయితే జరగబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా అలాగే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ప్రేమ వ్యవహారాల పరంగా కూడా ఉంటుంది కనుక మీరైతే సాధారణ భావాలను పెడతారండి. కానీ ఈ యొక్క రోజున మీ మనసులో ఉన్నటువంటి మాటలు అనేవి తప్పకుండా బయటకు రావాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న అపార్థాలు అనేవి రావచ్చు. కానీ సాయంత్రానికి అవన్నీ కూడా సర్దుకుంటాయండి. మీరు ప్రేమించేటువంటి వ్యక్తి ఒక ముఖ్యమైనటువంటి మాట వినే ముందే అవకాశం అనేది కలిగి ఉంటుంది. ఆ యొక్క స్త్రీ కారణంగా మీ యొక్క ప్రేమ బంధం మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సింపుల్గా అయితే అనుకోకుండా మీరైతే ఒక పరిచయం భవిష్యత్తులో మీ యొక్క ప్రేమగా మారేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ రోజున ముఖ్యంగా అహంకారము అస్సలు వద్దండి. మాటల్లో మాధుర్యం ఉండాలని తప్పకుండా తెలుసుకోగలుగుతారు. ఇక అలాగే విద్యార్థులకు వచ్చేసి ఈ రోజున ఆలోచనల స్పష్టత అనేది వస్తుంది. మీకు కొంతకాలంగా ఉన్నటువంటి అయోమయం అంతా కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఒక టీచర్ లేదంటే ఒక ఉపాధ్యాయుడు మార్గదర్శులుగా ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా మీకు ఉండేటువంటి ఫోకస్ అనేది చాలా ఉంటుందన్నమాట. కానీ మొబైల్ లేదంటే సోషల్ మీడియాల వల్ల దృష్టి అనేది మరలా మీకు ప్రమాదం కూడా ఉంటుందండి. ఇక కాబట్టి సాయంత్రం 6 తర్వాత చదివితే మంచి ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సినీ రంగాల క్రియేటర్లో ఉండేటువంటి వారికి ఇటువంటి ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కూడా ఎలా ఉంటుంది అంటే కళారంగాల్లో ఉన్నటువంటి రాజుకి కూడా ఈ రోజున కొత్త కొత్త అవకాశాలు సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఒక మహిళా ప్రొడ్యూసర్ డైరెక్టర్ లేదంటే సహచరులు ర్యాలీ ద్వారా కూడా మీ యొక్క జీవితంలో కొత్త మార్పు అనేది కూడా నిర్మించుకోబోతున్నారు. మీ యొక్క ప్రభుత్వం గుర్తించేటువంటి వ్యక్తి మీ యొక్క దగ్గర ఉంటాడని అవకాశాలని తప్పకుండా మీకు దగ్గరకు వస్తాయండి. ఆ యొక్క డెసిషన్ అనేది మీటింగ్ ఉంటే మాత్రం ధైర్యంగా వెళ్ళనండి. చిన్న చిన్న నిరాశ వచ్చినా కానీ తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. సాయంత్రం మంచి వార్త వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రైతులకు వచ్చేసి రైతు అంటే మన యొక్క రాశి వారికి అంటే మీకు శ్రమకు తగినటువంటి ఫలితం కనిపించేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. పంటలకు సంబంధించినటువంటి ఒక మంచి సమాచారం కూడా వస్తుందండి. ప్రభుత్వ పథకాల గురించి ఈ యొక్క మహిళా అధికారులు లేదంటే ఉద్యోగస్తుల ద్వారా కూడా సమాచారం అనేది కూడా మీకు లభిస్తూ ఉంటుంది. పశువులకు ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెట్టాలండి. భూమికి సంబంధించినటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత చేస్తే చాలా మంచిది. ఇక వ్యాపారం పెట్టుబడులు పెట్టేటువంటి వారికైతే చిన్న చిన్న పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయి. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఒక మహిళా సహదారి లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా మీరు మాట అనేది వినవలసి ఉంటుంది. లేదంటే భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కానీ అవి పెద్ద మార్పునైతే పెద్ద సమస్యగా మారతాయన్నమాట. ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు అసలుకైతే తీసుకోకండి. ఇక సంఖ్య 8కు సంబంధించినటువంటి నెంబర్లకు మీకు ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలంగా కూడా ఉంటాయన్నమాట. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ రూపంలో వచ్చేటువంటి సలహా లేదంటే సహాయం మీ ప్రేమ లేదంటే చదువు కెరియర్ వ్యాపారం వీటన్నిటిలోనూ కూడా మార్పు అనేది తీసుకురాబోతుంది. ఆమె యొక్క మాటలు నిర్లక్ష్యం అయితే అసలు చేయకండి. ఆమె సూచన మీ యొక్క విజయానికి బాట వేస్తుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మీ యొక్క భావాలు నియంత్రించడం అనేటువంటి అవకాశాలు అయితే గుర్తిస్తాయండి. ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం అనేది తప్పకుండా చూపించండి. మహిళలను గౌరవించడం ద్వారా మీ యొక్క మనసు అనేది చాలా మంచి జరుగుతుంది అనే ఒక విషయాన్ని అయితే తప్పకుండా జ్ఞాపకానికి తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఈ రోజున అదృష్టం వీరి ద్వారా మీకు చేరబోరబోతుంది. కాబట్టి ఈ రోజున మీ నుంచి అంటే మీకు ఒక స్త్రీ వల్ల ధనలాభం అనేది కలుగుబోతుందండి. బహుశా మీ యొక్క భార్య పేరు ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ విలువ పెరగడం కానీ లేదంటే అత్తగారి యొక్క తరపు నుండి ఆస్తి రావడం కానీ ఇటువంటి మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించినటువంటి వ్యాపారంలో ఒక లేడీ పార్ట్నర్ వల్ల కూడా లాభం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ కటాక్షం మీకు తలుపు అయితే తట్టబోతుందన్నమాట. దాని యొక్క ఆహ్వానించండి. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు తలుపు తట్టబోతుంది. మీరు ఆహ్వానించడం ద్వారా మీకు ఎంతో శుభదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ అనేది కూడా ఒక
స్త్రీ వల్లే మొదలు కాబోతుందండి. పెళ్లి కానటువంటి వారికి ఒక అమ్మాయికి సంబంధించినటువంటి కుదిరితే అవకాశము, లేదంటే ప్రేమ వ్యవహారం ఉన్నటువంటి వారికి కూడా అవకాశం కానీ, లేదంటే ఈ రోజున మనశ్శాంతిగా మీకు లభిస్తబోతున్నాయంట. ఏదైనా సరే గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి మనం మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా ఆనందాలను కూడా మీరు వినబోతున్నారనమాట. ఒక స్త్రీ వల్ల మీకు మేలు అనేది జరగాలి తప్ప కీడు అనేది జరగదండి. అంటే ఈ యొక్క రాశి వారు అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఒకటి ఉందండి. చాలా శ్రద్ధగా ఉండండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారం అని చెప్పుకోవాలండి. తప్పకుండా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక రేపటి రోజున మీరు అంటే ఏదైనా సరే ఒక్కసారి అయినా సరే రేపు ఈ యొక్క పరిహారాన్ని అయితే పాటించండి. సాయంత్రం 6 గంటలలో సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు 2 మట్టి ప్రమిదలను, ఆవు నెయ్యిని మరియు కొంచెం పసుపు తీసుకువెళ్ళండి. అమ్మవారి ముందు దీపం అనేది వెలిగించండి. దీపంలో చిటికెడు పసుపు వేసి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనేటువంటి మంత్రం 21 సార్లు మనసులో జపించుకోండి. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు బాధ పెట్టకండి, ఏడిపించకండి. వారికి వీలైతే మీరు తీపి పదార్థాలను తినిపించండి. ఆడవారి ఆశీర్వాదమే మీకు శ్రీరామ రక్ష. చూశారు కదా, మీరైతే ఏ విషయంలో కూడా అసలు భయపడకండి. రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరగబోయేటువంటి రోజులనే కూడా చెప్పాలి. మంచిగా ఉంటాయన్నమాట. ఒక పాజిటివ్గా ఉంటుంది, ఒక మంచి అనేది జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలను తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి.